కోసం అయితే మాట్లాడలేదు. కొరటాల శివ రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్. 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అందరికి చించు పడేసే సినిమా. ఎవడైనా సరే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను అనుకోవడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ ఫ్యాన్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ మన రామ్ చరణ్ ఫ్యాన్ కానీ ఏ ఫ్యాన్ అయినా కానీ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఏ ఫ్యాన్ అయినా కావచ్చు కానీ సినిమా బాగాలంటే దొక్కుతుంది చెప్తున్నాను నేను. అది ఎవడన్నా ఎంత దూరం అయినా సరే ఎంత దూరం వెళ్ళిపోతాను నేను. సినిమా బాగోలేదని అంటే ఎవడన్నా సరే దొక్కుతుంది చెప్తున్నాను నేను. సినిమా బాగుంది. 6 సంవత్సరాల తర్వాత సినిమా వచ్చింది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. ఇండస్ట్రీని ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు. ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చంపు పడేశాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత మోత కోత అంతా కూడా దేవర జాతర చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ ఇంకా చెప్పవసరం లేదు. సీట్లో ఒక్కరు కూర్చోలేదు. నేను చాలా కాస్ట్యూమ్స్ వేసుకుని వచ్చాను, ప్రతిదీ ఊడిపోయి నా అరుపుకి. చాలా బాగుంది సినిమా. ఇక జాన్వీ కపూర్ గారి కోసం చూసుకుంటే పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో అంతవరకునే వాడుకున్నారు. పార్ట్ 2లో చాలా స్టోరీ ఉంది ఆవిడకి సంబంధించి. కాబట్టి ఇంకో విషయం చెప్తున్నాను, ఇందాక ఆడవడం అన్నాడు సినిమా బాగోలేదు గొడ్లాడు తీసి కూడా చెప్తున్నాడు. అవసరం అయితే నామే కేసు పెట్టుకుని ఏ సెక్షన్ కేసు పెట్టుకున్నా పర్లేదు. అంటే చాలా మంది హీరోయిన్ 10 నిమిషాలు కనిపిస్తుంది కామెంట్. అవునన్నా, పార్ట్ 1లో ఎంతవరకు వాడాలో ఎంతవరకు వాడుకున్నారు. పార్ట్ 2 చాలా ఉంది కదా, అవసరం అయితే పార్ట్ 2 కూడా తీస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి ఇవ్వగల సత్తా ఉన్న నాయకుడు ఎన్టీఆర్ నేను చెప్తున్నాడు. ఎందుకంటే గతంలో ఫ్లాప్ ఉన్న డైరెక్టర్కి సినిమాలకి ఇచ్చాడు, అవకాశాలు ఇచ్చాడు, సూపర్ కొట్టాడు. రాజమౌళి తర్వాత ఎవడన్నా సినిమా తీస్తే ఫ్లాప్ అవుతున్నాడు, కానీ ఆ రికార్డు కూడా అన్నీ బదులు కొట్టాడు. సో కావాలని చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు. చిత్రం ఎదవలో సన్నాసులు పోరంబోగులు పనికిమాలోళ్ళు సినిమా బాగోలేదన్నారు ఎవడన్నా ఉంటుంది. అదే చెప్తున్నాడు. ఎన్టీఆర్ అంటే మేము భక్తులు. ఎలా అంటే ఎన్టీఆర్ హీరో కాబట్టి మేము అభిమానులు, ఆయన ఇండస్ట్రీకి వస్తే మేము కార్యకర్తలు, ఆయన దేవుడైతే మేము భక్తులు, ఆయన అన్న అయితే మేము తమ్ముళ్ళు, అంతే. మరేది 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చిన సినిమా దేవర జాతర. సినిమా ప్రతిదీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరగొట్టేశారు. సినిమా పక్కాగా అయితే 100% బ్లాక్ బస్టర్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 తక్కువ అయితే లేదు. ఎవడన్నా బాగోలేదని నా దగ్గర తీసుకొస్తే కొట్లాడి తీసుకుంటే పోలీస్ స్టేషన్లో పోయి కూర్చుంటాను. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ అట్లాంటిది సినిమా క్లైమాక్స్ అట్లాంటిది. ఇంకా స్టోరీ చాలా ఉంది, ముందుకు తీసుకెళ్ళడానికి చాలా స్టోరీ లైన్ బాకీ ఉంది. సో దేవరా పార్ట్ 2 కోసం ఇంకా వెయిట్ స్టార్ట్ అయింది. మూవీ మాత్రం కంప్లీట్గా 1 మ్యాన్ షో. సైఫ్ అలీ ఖాన్ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ సేపే ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ వీళ్ళకి ఇచ్చిన రోల్స్ వరకు వాళ్ళందరూ బాగానే చేశారు. జాన్వీ కపూర్ పెద్ద రోల్ ఏం లేదు, వచ్చి చుట్టమల్లే అని చెప్పి చుట్టంలాగా వచ్చి చుట్టంలాగా వెళ్ళిపోయింది. కానీ మనల్ని మాత్రం చుట్టంలా చుట్టేస్తుంది. కానీ ఎన్టీఆర్ మాత్రం 1 మ్యాన్ షో. ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం 1 మ్యాన్ షో అన్న. ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం చింపి వారేశాడు. కామెడీ అస్సలు కొన్ని చోట్ల అలా వచ్చి పోతూ ఉంటుంది. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న. ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని. దేవరా కొట్టాడు, కొరటాల శివ కొట్టాడు, రాజమౌళి కర్స్ ఇంకా పోయిందన్న. ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత. ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు. ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎంస్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరలీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 మినిట్స్ జాన్వీ కపూర్ జస్ట్ 20 మినిట్స్. అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది, మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. నో ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ కేసీ డాన్స్ ఇంకా చెప్పనవసరం లేదు కదా, అట్లా ఏం లేదండి, లాగ్ ఏం లేదు. డెఫినెట్లీ సూపర్ హిట్ సినిమా. అంత నేను చెప్పలేనండి, లేదు సినిమా ఓవరాల్ గా చాలా బాగుంది, అట్లా ఏం లేదు. నాకైతే నచ్చిందండి. మిక్స్ టాక్ గురించి నేను చెప్పలేను, బట్ నాకైతే పర్సనల్లీ నాకు చాలా నచ్చింది మూవీ. నేను అంటే ఫ్యాన్స్ అని కాదు, నేనేం ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు, బట్ స్టిల్ చాలా బాగుంది. ఫ్యాన్స్కి పండగ, ఫ్యాన్స్ కాకపోయినా కూడా వెళ్ళి సినిమా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే స్టోరీకి అంత అవసరం లేదు అన్నప్పుడు అందరూ పెట్టలేరు కదా.
ఇంపార్టెన్స్ ఏమైనా సెకండ్ పార్ట్ లో ఉండబోతుందంటారు? ఐ కాంట్ గెస్ ఎనీథింగ్. దోశ ఆర్డర్ ఇచ్చి చట్నీ వేయకుండా దోశ తినేమంటే ఎలా ఉంటుంది? సో కొంచెం సినిమా అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి కొద్దిగా స్టార్టింగ్ స్లోగా అనిపిస్తుంది. బట్ ఆ స్లో అనిపించిందంటే ప్రతి మూవీలో అది ఈ రోజుల్లో కామన్గానే ఉంది. రీసెంట్గా రిలీజ్ ఫ్యాన్స్కి పని డాల్ఫిన్ సీన్ అది షార్క్ సీన్ కానీ పీక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంక చెప్పక్కలేదు. అనిరుద్ధ్ ఇంక ఈ సినిమాతో పీక్స్కి వెళ్ళిపోతాడు. దేవరా ఓరమాస్ సినిమాని చూపించారు కొరటాల శివ గారు. పనుడు ఎప్పుడు పనుడు తన అది కొంచెం రోజు లేట్ అవ్వచ్చమ్మా కానీ చెప్పి కొరటాల శివ గారు నిరూపించాను సన్నదంగా. టేకింగ్ కానీ రైటింగ్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. కొరటాల శివ గారు మార్క్ అయితే చూపించారు. బట్ ఫస్ట్ హాఫ్ ఓరమాస్ ఓచుకోదన్నమాట. ఎన్టీఆర్ నొక్కులు ఇంత మాసమ్మ మొగుడు అని చెప్పి బయట వాళ్ళు అంటమే కానీ దాని తగ్గ సినిమా ఇప్పుడు పడింది అన్న నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్లో ఆయన చూపించిన విధానం కానీ గెటప్ కానీ ఆ ఫైట్లో ఆయన చేసిన వీరత్వం కానీ నిజంగా ఓరమాస్ లుక్ అన్నమాట. ఇంకా నాకైతే ఏమనిపించింది అంటే అనిరుద్ధ్ మాత్రం నిజంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగా ఇచ్చాడు బీజిఎం. జైలర్ తర్వాత అంత అలాగే ఎంజాయ్ చేసిన ఆ బీజిఎం అన్నమాట ఇది. అలాగే సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా ఈ హీరో సమానంగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఇద్దరు హీరోలు అనుకోవచ్చు, మన ఎన్టీఆర్ గారు అండ్ సైఫ్ అలీ ఖాన్ అనుకోవచ్చు. బట్ నరి కూడా ఓచుకోత అయితే మాత్రం నిజంగా సీజ్ ఫైర్ లాగా అనిపించింది అన్న. చాలా అంటే చాలా బాగుంది. గూజ్ బాంబ్స్ ప్రతి ఫ్రేమ్లో మనకు గూజ్ బాంబ్స్ అండ్ విజిల్ వేస్తే చూడొచ్చు ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే కథనే 2 పార్ట్స్ అన్నారు కాబట్టి కొంచెం క్లాసిక్గా నడపాలనుకున్నారు. అది కొంచెం ఎక్కకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మనం చాలా హైప్లో చూసి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చుంటాం. బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్లో ఒక సాఫీకి వెళ్ళిపోతుంది. ఇంకా జాన్వీ కపూర్ని అయితే కేవలం చుట్టం వల్ల సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. ఆవిడకైతే పెద్దగా న్యాయం జరగలేదు. ఆ సాంగ్లో ఆవిడ గ్లామర్ అయితే మాత్రం సూపర్ అనమాట. చాలా హార్ట్గా అనిపించింది. ఇంకా చెప్తాను కానీ దీనికి కొరటాల శివ అయితే చాలా కష్టపడ్డాడు. రైటింగ్లో కానీ డైలాగ్లో కానీ తన మార్కింగ్ చూపించాడు. బట్ ఫస్ట్ హాఫ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చాడు కొంచెం స్లో అనుకోవచ్చు. మళ్ళీ అదే హైప్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే సూపర్ అన్న. బట్ సస్పెన్స్ ఏదైతే సెకండ్ పార్ట్కి అయితే వదిలేరో అదైతే నిజంగా బాహుబలి రేంజ్లో ఉంది. ఎవరు ఏంటనేది మనకి బాహుబలికి ఎంతైతే కట్టప్ అవర్ ఉంటుందో ఇందులో కట్టప్ అవర్ అలాగే మనం వెయిట్ చేసి బయటకు వస్తాం. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ ఏంటంటే కొంచెం క్లాసిక్గా వెళ్ళిపోద్ది. ఫస్ట్ హాఫ్ అంతా ఓరమాస్ అనమాట. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే 6 ఏళ్ళ తర్వాత రాజమౌళి గారి సెంటిమెంట్ అయితే బ్రేక్ చేశాడు. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. ఖచ్చితంగా అన్న కంబ్యాక్ మాత్రం చాలా లేట్ అయినా సరే లేటెస్ట్గా ఇచ్చాడు. కొరటాల శివ గారిని కూడా ప్రతి ఎవరైతే తిట్టారో ఆచార్య సినిమాకి ఎవరైతే ఆయన తిట్టుకున్నారో రాశారో రాంగ్ రాతలు బాగుంది. థ్యాంక్ యూ. సాంగ్స్ ఉన్నాయి 2-3 ఉన్నాయి. మొత్తం ఎలివేషన్ సీన్సే ఉన్నాయి. ఇంకా అంతే బాగుంది. దేవరా మెయిన్ అదే బాగుంది. మేబీ సెకండ్ పార్ట్లో ఇది వస్తుంది కాబట్టి దేవరా బాగుంది. యాక్షన్ సీన్స్ బాగుంది. మూవీ మొత్తం స్టోరీ మీద నడిచింది అన్న. ఎక్కడ బోర్ కొట్టలే మాకైతే. మూవీ చాలా బాగుంది. సినిమా చూసా మాత్రం పెద్ద పండగ చేసుకుంటారు. ఇలాంటి సినిమా మనం ఎప్పుడు చూడలేమన్నా. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సీన్స్ అసలు ఫస్ట్ తండ్రి క్యారెక్టర్ చేస్తారు ఎన్టీఆర్ గారు. ఆ సీన్లో చూస్తే మాత్రం మైండ్ బ్లో అని నిజంగా చెప్తున్నా. ఫస్ట్ మొత్తం లుంగి కడతాడు. ఇంటర్వెల్ దాకా లుంగి ఇప్పాడు అన్న. అంతా బాగా యాక్టింగ్ చేసి లుంగి మీద మాత్రం ఎన్టీఆర్ మాత్రం మస్తు అనిపించిండు. ఫస్ట్ సాంగ్ ఉంటాయన్నా అలా మాత్రం డ్యాన్స్ ఏం చేసినా మళ్ళీ మెగాస్టార్ కనిపించి నాకు డ్యాన్స్ చేస్తుంటే ఏం స్టెప్స్ వేసినా నా డ్యాన్స్ మాత్రం ఎన్టీఆర్ అని ఆ డ్యాన్స్కి హ్యాట్సాప్ చెప్పాలి. నాకు జరిగితే డ్యాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసిండు. ఇంకోటి చుట్టమల్లి సాంగ్ అలా కొడుకు సాంగ్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ కొడుకు ఉంటాడు అలా. ఆయన కూడా సాంగ్ డ్యాన్స్ బాగా చేసిండు. ఇంకోటి హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది యాక్టింగ్. అంటే ప్రతి ఒక్కళ్ళు శ్రీకాంత్ కానీ సైఫ్ అలీ ఖాన్ మెయిన్ చెప్పాలంటే సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ ఇలా ఫైట్స్ ఫస్ట్ ఫైట్ ఉంటుంది ఇద్దరిది ఎన్టీఆర్ది సైఫ్ అలీ ఖాన్ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ చూస్తుంటే మాత్రం మైండ్ బ్లో అని చేస్తాడు. అది అర్థం చేసుకోరు. అంటే సినిమా ఒక ఊరు బాగుండాలని వాళ్ళు త్యాగం చేస్తారు. అంతేగాని సినిమా బాగాలని ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి. స్టోరీ మీద కొద్దిగా పెట్టాల్సింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై ఎన్టీఆర్. ఓకే, జై బాలయ్య, జై ఎన్టీఆర్. మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు నా రేటింగ్ అవుట్ ఆఫ్ 3.5 అయితే కంపల్సరీ. అవుట్ ఆఫ్ 5కి 3.5. బొమ్మ బ్లాక్ బాస్టర్. దేవరా జాతర సూపర్. ఏలెట్టడానికి రాలేదు, ఏలడానికి వచ్చాడు. ఇండస్ట్రీని ఏలట్లేదు, ఏలడానికి వచ్చాడు. చాలా బాగుంది. ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంకా అనిరుద్ధికి అయితే దండం పెట్టచ్చు. ఆడమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, చంపు పడేశాడు. ఇంకా కొరటాల శివ గారి కోసం చూసుకుంటే ఆయన రాత తేత మాత పాత సినిమా చాలా బాగుంది. కొరటాల శివ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ యాక్టింగ్, బీజిఎం, లైక్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ అన్ని టాప్ నాచ్ ఉన్నాయి. సో ఈజీలీ ఫస్ట్ డే ఇట్ విల్ బి లైక్ 140-150 crores వరల్డ్ వైడ్ గ్రాస్ ఉంటుంది. సో ఫ్యాన్స్కి మాస్ ఫెస్టివల్ చాలా బాగుంటుంది. బ్లడీ బాత్ థియేటర్స్లో అంతే. ఎన్టీఆర్ యాక్షన్ ఉంది, మాస్ ర్యాంపేజ్. 10 నిమిషాలకు ఒక సీన్ వస్తుంది. ఆయుధ పూజ కానీ ఇంటర్వెల్ బ్యాక్గ్రౌండ్ ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ సీన్స్ కానీ
అసలు మీరు ఎంత ఊహిస్తే అంత డబుల్. ఖచ్చితంగా ఎన్టీఆర్ ఈ సినిమా కాలర్ ఎగరేసే సినిమా అని ఖచ్చితంగా చెప్పినట్టు చేశాడు. అసలు ఊర్ర మాసు ఇప్పుడు దాకా చూడలేని ఎన్టీఆర్ ఇది ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో చూసాం. ఒక రేంజ్లో ఉంది. ఎంత పెట్టుకుంటే అంత అయిపోయి ఇంట్రడక్షన్ నుంచి అసలు ఎలివేషన్స్ కానీ ఇంకా అన్నీ మనం కొన్ని సినిమాలు అనుకుంటాం కానీ దీంట్లో స్టోరీతో పాటు మాస్ యాక్షన్ ఎలివేషను హైలైట్. 100% ఫుల్ మాస్ ఎంటర్టైనర్ సినిమా. కానీ సినిమా మాత్రం వన్ మ్యాన్ షో. ఎన్టీఆర్ ఎట్లుండంటే నెవర్ బిఫోర్ మస్తుగా అనిపిస్తుండు. ఇట్లా 2 కళ్ళు సరిపోతలేవు. ఒక షాట్ ఉంది ఇంటర్వెల్, ఆ సీన్ హైలైట్ ఉంది. ఎన్టీఆర్ని ఎవరైనా ట్రోలింగ్ చేసిరనుకో ఎవరైనా అంతే ఆడు అన్న. ఇగో సినిమా మాత్రం ఇగో మామూలుగా లేడు. 2000 కోట్లు కొట్టుపడస్తా అన్న సినిమా మాత్రం. ఇగో దేవర్ అంటే ఏంటి, సీఎం ఎన్టీఆర్ ఖాళీ సీట్ ఉప్తే అమ్మ పబ్లిక్ సీట్లు నిలిపాలాడా. ఒక్కటే మాట, ఏమీ లేదు. దేవర ముంగిత నువ్వెంత, దేవర మీరెంత, అంతే. పర్ఫెక్ట్ యాక్షన్ మూవీ.